ఇప్పటి వరకు మనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే గంటల తరబడి క్యూ లైన్స్, మధ్యలో బ్రోకర్స్, తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండేది కదా. కానీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ చాలు, అదే మీ సేవా సెంటర్, అదే మీ గవర్నమెంట్ ఆఫీస్. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నిర్ణయం, వాట్సాప్ ద్వారానే అన్ని ప్రభుత్వ సేవలు. ఒక చిన్న హాయ్ మెసేజ్ పంపితే చాలు, మీకు కావాల్సిన సేవలు మీ ముందే ఓపెన్ అవుతాయి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇలా మీకు అవసరమైన ఏ సర్టిఫికేట్ కోసమైనా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాట్సాప్ త్రూ 500 కి పైగా సర్వీసెస్, 10 కి పైగా ప్రభుత్వ శాఖలు 24/7 అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా మీ సేవా సేవలు, 10th ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రీసెంట్ గా మరిన్ని శాఖల సేవలను కూడా ఈ ప్లాట్ఫామ్ తో అనుసంధానం చేస్తున్నారు. సో ఈ సర్వీసెస్ కోసం మీరు 8096958096 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు. వివిధ సేవలకు సంబంధించిన మెనూ మీ ముందుకు వచ్చేస్తుంది. అవసరమైన ఆప్షన్ ఎంచుకొని నేరుగా సేవలు పొందేలా సిస్టమ్ ను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు వేర్వేరు వెబ్సైట్స్, పోర్టల్స్ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొత్త విధానంతో అన్ని సేవలు ఒకే వేదికలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే క్షణాల్లో PDF రూపంలో హాల్ టికెట్ మీకు వచ్చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ బోర్డుల హాల్ టికెట్లు, ఫలితాలు కూడా ఇదే వాట్సాప్ ద్వారా అందించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం అప్డేట్ కోసం మాత్రమే కాదు, నేరుగా సేవలు పొందే వేదికగా కూడా డెవలప్ చేశారు. కులం, ఆదాయం వంటి ధృవీకరణ పత్రాల స్థితి తెలుసుకోవడం నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రేషన్ కార్డు వివరాలు, పెన్షన్ స్టేటస్, ప్రభుత్వ పథకాల అర్హత వంటి విషయాలను కూడా ఇంటి నుంచే చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంకా మనీ ట్రాన్సాక్షన్స్ అప్డేట్ కూడా మెసేజ్ వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాల అప్లికేషన్లు కూడా ఇదే ప్లాట్ఫామ్ ద్వారా చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో ఇది వన్ స్టాప్ షాప్ లా మారనుంది. మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రజలు నేరుగా ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల టైం సేవ్ కావడంతో పాటు కరప్షన్ కూడా తగ్గేలా సిస్టమ్ రూపొందించారు. డిజిటల్ అసిస్టెంట్ తరహాలో పనిచేసే ఈ వాట్సాప్ సేవ ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తోంది. మరి రేవంత్ సర్కార్ చేస్తున్న ఈ సర్వీస్ వర్కౌట్ అయితే మాత్రం ఇది కేవలం ఒక సర్వీస్ కాదు, ఇది డిజిటల్ రెవల్యూషన్. ఇది పీపుల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ అవుతుంది. ఇది గవర్నమెంట్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనే కాన్సెప్ట్ కు రియల్ ఎగ్జాంపుల్ అవుతుంది. మరి చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.